ఎడ్ల పొలాల అమాస బొడ్డెమ్మ పండుగ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, బహుశా అమావాస్య రోజు పండుగ చేసుకునేది మనం ఒక్కలమేమో. ఎందుకంటే ఈరోజు ప్రారంభమైనటువంటి ప్రక్రియ వ్యవసాయం పనులు ఏవైతే ఉన్నాయో ఇది చాలా పురాతన కాలంలో జరిగినటువంటి పండుగ. ఈ తరానికి దాదాపుగా మర్చిపోయినటువంటి పండుగ. సో ఇటీవల కాలంలో ఈ సంస్కృతిని, ఈ పాత తరంలో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మనకు సంస్కృతిని మరింత దగ్గర చేస్తున్నటువంటి మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్ కి, అలాగే ఉద్యోగ సంఘాలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా చేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాస్తవానికి ఊర్లలో చాలా మంది మన వాళ్ళ ఖచ్చితంగా వ్యవసాయం ఉంటుంది, భూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక రకంగా భూస్వాములు, నో డౌట్. భూములు మంచి భూమిలో ఉన్న అందరూ కూడా అంత ఉంటాయి. వ్యవసాయం చేసి ఇతర కులాల వారికి కూడా కొంత పని కల్పించి వాళ్ళ కడుపులో కూడా అన్నం ఉండేటువంటి ఒక గొప్ప సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం. సో అలా పుట్టినటువంటి ఈ మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది బహుశా ఇంకా ఎవరు చేసుకోరేమో, ఇది ఒక మున్నూరు కాపు బిడ్డలో చేసుకుంటే నాకు అనిపించింది. సో కాబట్టి ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆ తరం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేసారి కూడా మేము కూడా ఈ పండుగ చేసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి అవకాశం లేదు కాబట్టి ప్రతి సంస్కృతి మనిషికి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సమూహం కనెక్ట్ అవుతుంది. తద్వారా మనం అనుకునే, ఇప్పుడు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం గతంలో ఎట్లుండే, పాలిటిక్స్లో ఎట్లా ఉండే 1940, ఇప్పుడు నాకు కరపత్రం ఇచ్చారు, 1948 నుంచి మొన్నటి దాకా మున్నూరు కాపు లేని మంత్రివర్గం లేకుండే. మొట్టమొదటిసారిగా మున్నూరు కాపు మంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఫామ్ అయింది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫామ్ అయింది. అది అందులో రాసి ఉంది, నేను చూసిన. అయితే కొన్ని మంచి కోసమే జరుగుతూ ఉంటాయి. ఆ మంచి రేపు పొద్దుగాల మన స్థాయిని కూడా ఇంకా మీదికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మున్నూరు కాపు బిడ్డలు ఎవరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో మనకు చోటు లేదని బాధపడి, ఇబ్బంది పడి, దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఏం అవసరం లేదు. ఎందుకంటే మున్నూరు కాపుల దమ్మేందో, మున్నూరు కాపుల శక్తి ఏమో నా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరలేదా. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మేమైతే అడుక్కోం, వీలైతే లాక్కుంటాం. వీలైతే లాక్కుంటాం. కాబట్టి ఇవాళ నా